హిమాచల్ ప్రదేశ్లోని మండిలో ఆరోగ్య కార్యకర్త సాహసం చేసింది. ఆమె సాహసాన్ని మీరు కూడా ఒకసారి చూడండి. హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో ఆరోగ్య కార్యకర్త కమలాదేవి అద్భుత సాహసం చేసింది. పిల్లలకు టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్త తన ప్రాణాలను లెక్క చేయలేదు. బండరాళ్లపై దూకుతూ వాగు దాటి హురాంగ్ గ్రామానికి చేరుకొని పిల్లలకు టీకాలు వేసింది ఈ కమలాదేవి. వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడటం వల్ల రోడ్లు మూసుకుపోవడంతో ఆమె తన భుజాలపై విధులను నిర్వర్తించింది. కమలాదేవిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. సో అక్కడ చూడండి, కమలాదేవి తాను వరదలు ఆ విధంగా ఉన్నాయి, డెఫినెట్గా కూడా నీరు ఆ విధంగా ఉంటే ఎవరైనా కానీ భయానికి గురవుతారు. రోజు వెళ్ళే ప్రాంతమైనప్పటికీ కూడా ఛాన్స్ తీసుకోలేరు, భయానికి గురయ్యి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఆ ఆరోగ్య కార్యకర్త కమలాదేవి అలా చేయలేదు. తాను ప్రాణాలకి తెగించి దూకుతూ ఒక శిల మీద నుంచి మరో శిల మీదకి దూకింది. అక్కడి నుంచి మరో శిల మీదకి దూకి అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, గ్రామాలకు వెళ్ళటానికి పైన తెప్పలాగా మొత్తం కూడా అంటే ఒక కర్ర పెట్టేశారు, ఒక తాటి కర్ర లాంటిది పెట్టేసి ఆ చెట్టుని ఇలా వాల్ చేశారు. దాని మీద నడుచుకుంటూ కూడా అది వంతెనలాగా ఉపయోగపడుతుంది, దాని మీద నడుచుకుంటూ కూడా వెళ్తారు. సో ఈ విధంగా తాను ప్రాణాలకు తెగించి ఆ గ్రామానికి చేరుకుంది. ఇదంతా కూడా ఆమె చేసింది కరెక్ట్గా టైంకి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి టీకాలు అందించేందుకు ఆమె ఈ విధంగా చేసింది. అయితే ఇదంతా చూసిన నెటిజన్స్ ప్రశంసిస్తూ ఉన్నారు. ఆఫీసర్స్ అంటే డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ ఈ విధంగా కదా జనాలకి సేవ చేయాల్సింది అని చెప్పి కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. చిత్తశుద్ధితో పని చేయటం అంటే ఏంటో అనేది కమలాదేవి నిరూపించింది. తాను అసలు వెనక్కి అడుగు వేయకుండా ఎలాగైనా ఆ గ్రామంలో గ్రామంలో ఉన్న వారికి ఎలాగైనా టీకాలు అందించాలని తను బాధ్యతగా తీసుకొని కమలాదేవి చొరవతో ఈ విధంగా కూడా అక్కడ నది డెఫినెట్గా కూడా ఒక కాలు కనుక స్లిప్ అయితే అలాంటి టైంలో ఆ బండలన్నీ కూడా చాలా స్లిప్పరీగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. కాబట్టి కాలు కనుక స్లిప్ అయితే ఆ నీళ్ళ ప్రవాహంలో కొట్టుకుపోతారు. నీళ్ళు చూడండి ఎలా ప్రవహిస్తూ ఉన్నాయో. అలాంటిది కమలాదేవి ధైర్యం చేసి తను ఒక రాయి మీద నుంచి మరొక రాయి మీదకు దూకుతూ కూడా ఆ గ్రామానికి చేరుకుంది కమలాదేవి. చిత్తశుద్ధితో ఒక అధికారి పని చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కమలాదేవి నిరూపించింది. ఇది చూసిన గ్రామస్తులైతే ఇది ప్రజెంట్ అయితే పిల్లలకు టీకాలు వేసేందుకైతే ఆమె అక్కడికి వెళ్ళటం అయితే జరిగింది. ఇది చూసిన నెటిజన్స్ కూడా ఆమెను ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలకు టీకాలు సరైన టైంలో అందటం అనేది చాలా ముఖ్యము. ఆ టీకాలు మనకి దీర్ఘకాలిక రోగాలు రాకుండా కానీ వీటన్నిటిని కూడా నివారిస్తాయి. అందుకనే గవర్నమెంట్ మనకి టీకాలను ప్రొవైడ్ చేస్తుంది. టీకాలు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అలాంటి విషయంలో ఒక ఆరోగ్య కార్యకర్త ఎంత చొరవ చూపించి ఎంత సాహసంగా హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో ఆమె ఈ విధంగా కూడా ఆ గ్రామానికి చేరేందుకు కమలాదేవి అయితే అద్భుత సాహసాన్ని కనబరిచారు. సో మనం చూస్తూ ఉన్నాం కమలాదేవి ఏ విధమైన సాహసాన్ని తాను కనబరిచారనేది. డెఫినెట్గా ఇది చూసిన ఎవరైనా కానీ ఆమెను ప్రశంసించకుండా అయితే అస్సలు ఉండలేరు. ఆమె ఒంటి మీద కూడా వెనకాల ఒక బ్యాక్ ప్యాక్ వేసుకుంది, తన హ్యాండ్ బ్యాగ్ ఉంది, తన చెప్పులు చేతిలో పట్టుకొని అక్కడ నుంచి దూకటం జరిగింది. అసలు తను కనీసం అంటే బ్యాలెన్స్డ్గా ఉండటానికి ఇటు తను కొంత బరువును ఆ టీకాలు ఏవైతే ఉన్నాయో తను వాళ్ళకి ఇవ్వాల్సిన టీకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ బ్యాగ్ ఉంది కదా, దాంట్లో ఆ టీకాలన్నీ కూడా ఉంచుకొని తను ఆ విధంగా దూకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న పిల్లలకి టైంకి తాను టీకాలు ఇచ్చింది. ఒకవేళ కనుక అదే ఉధృతంగా ప్రవహిస్తే తాను వెనక్కి రావటం కూడా కష్టమే. సో దీన్ని బట్టి చూస్తుంటే కమలాదేవి అంటే ఇప్పుడు మనం చూసాము తాను ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు ఆ గ్రామానికి వెళ్ళి ఉంటారు, ఎన్నిసార్లు వెళ్ళి తాను టీకాలు ఇచ్చి ఉంటారు. ఇంతకన్నా భయంకరంగా నీరు ఉన్న పరిస్థితుల్లో కూడా తాను వెళ్ళే ఉంటారు కదా అదే గ్రామానికి. సో అధికారులు ఈ విధంగా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వ అధికారులు అనేది కమలాదేవి చాలామందికి కూడా ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిందనే చెప్పాలి. తను ఏదైతే డ్యూటీకి తనకి ఏదైతే బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో తాను ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ గ్రామానికి చేరి ఆ చిన్నపిల్లలకి హురాంగ్ గ్రామానికి వెళ్ళి హిమాచల్ ప్రదేశ్లోని ఆ హురాంగ్ గ్రామానికి చేరుకొని అక్కడ ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా టీకాలు అందించింది.